హిట్ సినిమా తీసిన దర్శకులతో ఫ్లాపులు, ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకులతో సూపర్ హిట్లు అందుకున్న ఘనత ఎన్టీఆర్ గారికే దక్కింది. ఎందుకంటే ఆయన ఒక టాప్ ఫామ్లో ఉన్నారన్నమాట ఎన్టీఆర్ గారు. ఇప్పుడు అంతకుముందు కూడా ఎప్పటి నుంచో స్టార్గా సింహాద్రి సినిమాతో ఒక బిగ్ స్టార్ అయ్యారనమాట. సో మరి ఇంకా ఆయనకి తిరుగులేని యాక్టర్ అయిపోయారనమాట. సింహాద్రి సినిమా తర్వాత ఏది టచ్ చేసినా కూడా పెద్ద స్కేల్లోనే టచ్ చేస్తారు, కానీ చిన్న స్కేల్లో ఎప్పుడు టచ్ చేయరు. సో మరి ఆయన కొంతకాలం టెంపర్ సినిమాకి ముందు వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అవ్వడం ఒక నిరాశకి చెందారనమాట. సో అప్పటికి హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ గారిని తీసుకోవడం, ఆ సినిమా రామయ్య వస్తాయా ఫ్లాప్ అవ్వడం, అలాగే సింహ తర్వాత బోయపాటి శ్రీను గారితో తీసిన దమ్ము ఫ్లాప్ అవ్వడం, అలాగే సూపర్ ఫార్మ్లో ఉన్న ఆయన సురేందర్ రెడ్డి గారితో ఆ సినిమా ఊసరవెల్లి కొంచెం అటు ఇటు అవ్వడం, అలాగే ఏ సినిమా తీసినా అంత కలిసి రాలేదన్నమాట. సో బాద్షా, దానికి ముందు శ్రీను వైట్ల గారు దూకుడు సూపర్ హిట్తో బాద్షా వచ్చింది. సో వరుసగా ఇలా సూపర్ హిట్ డైరెక్టర్లను నమ్ముకుని డేలా పడిపోయారన్నమాట ఎన్టీఆర్ గారు. సో ఇంక ఇది కరెక్ట్ కాదు, ఏదన్నా చేయాలి, తను మార్చుకోవాలి అని బాగా ఆలోచించి గ్రౌండ్ వర్క్ చేసి ఒక లైనప్ అయితే సెట్ చేశారనమాట. సో ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళారనమాట. అన్నయ్య అంతే చాలా చనువుగా పిలుచుకుంటాడు అనమాట పూరి జగన్నాథ్ గారిని. ఇలా ఫ్లాప్స్లో ఉన్నాను, నువ్వు కూడా ఫ్లాప్స్లో ఉన్నావు, నా కోసం ఒక మంచి కథ తయారు చేయించి సినిమా తీయి, మన ఇద్దరం హిట్ కొట్టి మనం ఏంటో చూపిద్దాం. అంతకుముందు ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ అయిందని మన మీద ట్రాల్ వచ్చింది. సో మరి ఈసారి హిట్ కొట్టి చూపిద్దాం అని చెప్పి పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేసి సూపర్ హిట్ అయితే కొట్టారనమాట టెంపర్ సినిమాకి. తర్వాత ఇంకా అది ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ గారికి కూడా చాలా రిలీఫ్ అయ్యిందనమాట. సో ఇద్దరు కూడా ఫ్లాపులోంచి బయటకు వచ్చేసారు. సో మరి ఇంకా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఆయన కెరీర్ని చాలా సూపర్గా టాప్ ఫామ్లో బిల్డ్ చేసుకున్నారు. సుకుమార్ గారు అంతకుముందు ఫ్లాప్స్లో ఉంటే 1 నేను ఒక్కడినే లాంటి సినిమా తీసి మళ్ళీ నాన్నకు ప్రేమతో ఇచ్చాడనమాట పిలిచి. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ తీసి డైరెక్టర్ బాబీ గారు ఫ్లాప్లో ఉంటే జయలవకుశ ఇచ్చారనమాట పిలిచి. అలాగే ఇంకా ఆల్రెడీ కొట్రాల శివ గారు హిట్స్ ఇవ్వడంతో అనుకోకుండా జనతా గ్యారేజ్ కుదిరింది. సో ఆ గ్యాప్లో అలా కుదిరేసింది. అరవింద్ సమేతకి ముందు త్రివిక్రమ్ గారు కూడా అజ్ఞాతవాసి ఫ్లాప్లో ఉన్నారనమాట. సో అది కూడా తీసుకుని హిట్ కొట్టేశారు ఆయన తీసుకుని కూడా. సో ఇలా ఎన్టీఆర్ గారికి మాత్రమే కుదిరింది ఫ్లాప్ డైరెక్టర్స్తో హిట్స్ ఇవ్వడం, హిట్ డైరెక్టర్స్తో ఫ్లాప్ ఇవ్వడం అనేది. సో అంతకుముందు ఇంత కోఇన్సిడెన్స్ ఎవరికి జరగలేదు. సో మరి ఎన్టీఆర్ గారు ఆయన మార్చుకోవడంలోనే సక్సెస్ అయిపోయారు అక్కడ. సో ఆయన బాడీ కానీ ఎవరైతే బాడీ షేమింగ్ చేశారో అదంతా కూడా ఆయన తీసుకుని ప్రతి దాంట్లోనే ఆయన ఎక్కడైతే ఎఫర్ట్ పెట్టాలో అక్కడ పెట్టి ఎక్కడ తను తగ్గుతున్నాడో చూసుకుని తను డెవలప్ చేసుకుని ఇప్పుడైతే వరుసగా 7 హిట్లున్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ గారు నిలిచారన్నమాట ఇండస్ట్రీలో. మరి అది ఎన్టీఆర్ గారికి ఉన్న ఘనత. సో ఇప్పుడు ఎన్టీఆర్ వరుస 7 హిట్లు అలాగే 2 పాన్ ఇండియా సూపర్ బ్లాక్ బస్టర్లు తీయడంతో ఆయనకు ఎదురైతే లేదని చెప్పొచ్చు ఇండస్ట్రీలో. మరి ఇలాంటి క్రెడిట్ ఇంకెవరు కొడతారో ముందు హీరోల్లో చూడాలి.